ప్రజానీకానికి ఆత్మకూరు ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నా. ముందు తెలంగాణ అమరవీరుల కోసము, రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన వారి కోసము కొంచెం సేపు మౌనం పాటిస్తాము, వాళ్ళకి నివాళులు అర్పిస్తాము. ఇంతవరకు మా కోసం వేచి ఉండి మమ్మల్ని చూడటానికి, మా మాటలు వినటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అట్లే రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబుని ప్రేమించే ప్రతి హృదయానికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా నేను మీతో చెప్పాల్సింది, ఈ జిల్లాలతో, ఈ తెలంగాణ జిల్లాలతోటి మాకు, మా కుటుంబానికి చాలా విడదీయరాని అనుబంధం ఉంది. ఆ మాట ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా అందరం కలిసి ఉంటే అభివృద్ధి చెందుతుందని ఆశించవచ్చు, కానీ ఎప్పుడు తెలంగాణ ప్రజల మనోభావాలను ఎప్పుడు ఆయన గౌరవించే వ్యక్తి. ఆయన సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు అప్పుడున్న ఇక్కడ తెలంగాణ వాళ్ళు 41 మంది ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లడం కూడా జరిగింది తెలంగాణ కోసం. మరి ఈ రోజు కూడా జగన్ బాబు అదే ప్లీనరీలో చెప్పడం కూడా జరిగింది. ప్లీనరీలో ఆయన ప్రకటించడం జరిగింది, మా చేతుల్లో అయితే ఏమీ లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు అమరవీరులందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. తెలంగాణ మనోభావాలను, తెలంగాణ ఆకాంక్షను మేము గౌరవిస్తాము, గుర్తిస్తామని కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. దానికి నిదర్శనంగా ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో 6 మందికి ఆయన తెలంగాణ వాళ్లకు పోటీ పెట్టకుండా ఉండడం కూడా జరిగింది. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి కోసం ఈ వరంగల్ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా చనిపోయిన వారు 78 మంది. ఆ మాట తలుచుకుంటేనే నాకు చాలా బాధేస్తుంది నిజంగా. అంటే రాష్ట్రం అంతట్లో కూడా వరంగల్ జిల్లా వాళ్ళు ఆయన అంతగా ప్రేమిస్తున్నారని అర్థమవుతా ఉంది. ఈరోజు ఎవరి చేతిలో లేదు ఇవ్వాలంటే తెలంగాణ. ఈరోజు ఎవరి చేతిలో లేదు తెలంగాణ ఇవ్వాలంటే ఒక కేంద్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళ చేతిలో మాత్రమే ఉంది. మరి వాళ్ళు అన్ని చూస్తా ఉన్నారు, ఇవ్వాలనుకుంటే వాళ్ళకి నిమిషంలో పని. మరి అన్నిటినీ చూస్తా ఉన్నారు, చోద్యం చూస్తా ఉన్నారు, ఏం జరుగుతుందా ఏంటి ఏమని చెప్పి. అంతే కదా, ఎవరు ఇవ్వగలరు? ఇవ్వాలంటే ఎవరు ఇవ్వగలరు? అది ఇకపోతే మరి ముఖ్యంగా మీతో నేను చెప్పాలనుకుంది, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఈ కుటుంబం కోసం కొండా దంపతులు ఇద్దరు కూడా మాకు ఆ రోజు ఆయన అంతకుముందు ఆయనతో కూడా మంచి సంబంధాలు ఉండేటివి. ఆయన పోయిన తర్వాత జగన్ బాబుకు మొట్టమొదటిగా నిలబడిన కుటుంబంగా వీళ్ళు నిలబడినారు. అంతేకాకుండా జగన్ బాబు అంటే రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత జగన్ బాబు కాకపోతే మరి రాజశేఖర రెడ్డి గారు లేని కేబినెట్ లో నేను ఉండనని చెప్పి ఆమె మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టి బయటికి రావటం జరిగింది. మరి ఆమె తెలంగాణ ఆడబిడ్డ కాబట్టే తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు జేఏసీ వాళ్ళు చెప్పినప్పుడు ఆమె మొట్టమొదటిగా ఆమెనే తెలంగాణ కోసం కూడా తన ఎమ్మెల్యే పదవికి రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మరలా కూడా తను వ్యక్తిగతంగా పోయి ఇవ్వటం కూడా 2 సార్లు ఇవ్వడం జరిగింది తెలంగాణ కోసం అని చెప్పి. మరి అంతిమంగా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కానీ అసెంబ్లీలో తను రైతుల కోసం నిలబడి ఆ రోజు రాజీనామా ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి డిస్క్వాలిఫై చేశారు. మరి ఇక్కడున్న ప్రత్యర్థులందరూ ఆమె తెలంగాణ బిడ్డ కాదు అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళని ఏమనాలి? ఆమె తెలంగాణ బిడ్డనే కదా.
మీరు చాలా విఘ్నులు, మీరు న్యాయ నిర్ణేతలు, మీకు అన్నీ తెలుసు, మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను మనవి చేస్తున్నా తన కోసం. ఇకపోతే నేను ఇక్కడికి మామూలుగా భర్తను చంపుకొని బాబును జైల్లో పెట్టించుకొని అన్యాయంగా ఎక్కడా న్యాయం దొరకక ఈ రోజు మీ దగ్గరికి న్యాయం కోసం వచ్చా నేను. మీరే న్యాయ నిర్ణేతలు కాబట్టి మీరే సరైన న్యాయ నిర్ణయం చెప్తారని చెప్పి ఇక్కడికి రావటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన జీవిత కాలం అంతా కూడా అంటే 78లో ఎమ్మెల్యే అయితే 2004 సంవత్సరంలో ఆయన సీఎం కావడం జరిగింది. మధ్యలో 25 సంవత్సరాలు ప్రజల కోసమే ఆయన బ్రతికాడు. ఆయన ప్రజల కోసమే ఉద్యమాలు పూర్వ సంవత్సరంలో ప్రాణాన్ని పణంగా పెట్టి పాదయాత్ర చేసి రావటం జరిగింది. 2004లోను 2009లోను కూడా ఆయన రెక్కల కష్టం మీద 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది, అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను. ఆయన సంక్షేమం ఒకవైపు ఒక కన్ను, అభివృద్ధి ఒక కన్ను అన్నట్టుగా మీ ప్రజానరంజకంగా పరిపాలన చేయడం జరిగింది. ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు అంటే 25 సంవత్సరాలు మీ కష్టాల్లో సుఖాల్లో ఆయన బాధలు పంచుకొని అన్నిట్లోనూ కూడా ఎవరికి ఏం చేయాలి, ఏ సంక్షేమం చేయాలి, ఏ అభివృద్ధి చేయాలి, ఎక్కడ ఏం చేయాలని ఆలోచించి ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి రోజునే ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టడం జరిగింది. స్టేజ్ మీద కరెంటు బకాయిలను రద్దు చేయడం జరిగింది. ఈ రోజు ఆ ఉచిత విద్యుత్ సరిగా ఇవ్వలేకుండానే పోతా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ 7 గంటలు ఇచ్చేవారు. ఆయన 2009లో 2 అడిగి చెప్పినారు. ఆయన 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి 30 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి మరి ఆయన పోతానే దాని గురించి ఏం ఆలోచన చేయడం లేదు. ఆ ఉచిత విద్యుత్ 7 గంటలు కూడా సరిగా రావడం లేదు. ఇప్పుడు ఆ రోజుల్లో ఆయన గిట్టుబాటు ధరలు అయితేనేమి, మరి విత్తనాల సబ్సిడీ అయితేనేమి, ఇంకా అన్నిటి కూడా ఆయన స్వయంగా ఆజమాయిషీ చేసి అవన్నీ కూడా రోజు కనుక్కునేవారు. ఏవి పెరగకుండా ప్రజల మీద భారం పడకుండా ఉండాలని ఆలోచన చేశారు. కరెంటు బకాయిలు రద్దు చేయడం కాకుండా ఇంకా మామూలు రుణాలన్నిటి కూడా మాఫీ చేయించడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వాలు అసలు ఆలోచన చేయటం లేదు రైతుల గురించి. ఆ రోజు రైతులకు ఇచ్చిన భరోసా లేదు ఇవాళ రైతులకు. ఈ రోజు 2009లో ఒక పంటకు కరువు వచ్చింది, ఒక పంటకు వర్షం వచ్చి మునిగిపోయింది. మరి ఆ రోజు నష్టపరిహారం ఈ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఆ నష్టపరిహారం ఈ రోజు వరకు కూడా ఇచ్చింది లేదు. మరి ఈ రోజు ఎన్నడూ లేనిది క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బీటీ విత్తనాలు ఆ రోజు సుప్రీంకోర్టు వరకు పోరాడి 1800 ఉన్నది 750 రూపాయలకు తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజు అదే బీటీ విత్తనాల రేటు గవర్నమెంట్ రేటు 930 రూపాయలు, కానీ బ్లాక్ లో 2300 2500 ఉంటా ఉంది ఇవాళ. అంతేకాకుండా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీలో 139 రోగాలు తొలగించడం జరిగింది. ఈ రోజు ఆరోగ్యశ్రీ కూడా అంతకు ముందులాగా జరగడం లేదు. మరి ఆ రోజు ఆయన పెట్టింది 108, 104 కూడా సరిగా అందుబాటులో ఉండడం లేదు. 104 లేదు. 108 అయితే అంతకుముందు 20 నిమిషాల్లో వచ్చేది. ఇవాళ డీజిల్ లేదని సమాధానం వస్తా ఉంది, వచ్చినా కూడా ఎప్పుడో వస్తా ఉంది. అంతేకాకుండా ఆ రోజు విద్యార్థుల కోసం ఆయన ఆలోచన చేశారు. బీద పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కలెక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని కలలు కన్నాడు ఆయన. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టారు. మరి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎక్కడికక్కడ కటింగులు చేస్తా ఉన్నారు. ఇది ఇలా ఉంటే అలా ఉంటుంది, అలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పి తగ్గిస్తా ఉన్నారు అన్ని కూడా. మరి పెన్షన్స్ విషయానికి వస్తే ఆ రోజు 75 రూపాయల పెన్షన్ ఉండేది. ఆ రోజు అది కూడా 3-4 నెలలకు ఒకసారి వచ్చే పెన్షన్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని వితంతువులకు, వృద్ధాప్యులకు 200 రూపాయలు పెన్షన్ చేసి, వికలాంగులకు 500 రూపాయలు పెన్షన్ చేసి దాన్ని నెల 1వ తారీఖునే వాళ్ళకు అందేటట్లుగా చేయడం జరిగింది. చాలా మందికి అంతకు ముందు కంటే కొన్ని లక్షల మందికి ఇవ్వటం జరిగింది. మరి అంతేకాకుండా మహిళలను ఆయన లక్షాధికారులు చేయాలని పావలా వడ్డీ పెట్టి లక్షాధికారులు చేయాలని ఆశపడ్డారు.
ఆ విధంగానే కొంత దగ్గర దగ్గర 1 కోటి మందికి ఇవ్వటం జరిగింది. మరి అభయహస్తం పెట్టారు. అభయహస్తం 60 సంవత్సరాలు నిండిన వారికి 500 అంతేకాకుండా దాంట్లో ఒక ఫెసిలిటీ పెట్టారు. 18 ఏళ్ల నుంచి కడితే ₹1 మీరు కట్టే వాళ్ళు కడితే ₹1 గవర్నమెంట్ కట్టి అది 60 ఏళ్ళప్పటికి 2500 జీతం వచ్చినట్టుగా వస్తుందని చెప్పి పెట్టడం జరిగింది. కానీ దాని మళ్ళా మర్చిపోయారు మధ్యలోనే. ఆయన అనుకున్నది జరగటం లేదు అసలు. అది ఇంకా ఇలా ముఖ్యంగా మైనారిటీస్ కోసం ఆయన పథకాలన్నీ కూడా రచించడం జరిగింది. వాళ్ళకి 4% శాతం ఇచ్చి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాల్లోనూ చదువుల్లోనూ కూడా ఉండటం జరిగింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు. అలాగే జలయజ్ఞం గురించి తీసుకుంటే జలయజ్ఞంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు ఇక్కడ నుంచి తీసుకోవటం జరిగింది. ఆయన ఎప్పుడు చెప్పేవారు రాయలసీమలో మాదిరే ఇక్కడ తెలంగాణ జిల్లాలు కూడా కరువు జిల్లాలు, ఇక్కడ నీళ్లు రావు ఆంధ్ర వాళ్ళ మాదిరి అని చెప్పి జలయజ్ఞం తీసుకోవటం జరిగింది. ప్రాణహిత ప్రాజెక్టు ఆయన చేయాలని చాలా ఆశపడ్డారు. ఆయన ఉండింటే ఈ పాటికి పనులు మొదలై ఉండేటివి. అలాగే మరి పరిశ్రమలు తీసుకురావాలని కూడా ఆయన ఆశపడ్డారు. అది తప్పుగా చూపిస్తూ ఆయన దోషిగా నిలబెడతాన్నారు ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని 1000 ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ను రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పిన పెద్దలు మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఎదుట దోషిగా నిలబెడతా ఉన్నారు. మరి ఈ విధంగా అన్నిట్లోనూ నిలబెడుతున్నారు. రాజశేఖర రెడ్డి కొడుకు అయినందుకు జగన్ బాబు మీద కూడా ఆయన మీద ఎంక్వైరీ చేస్తారట. మరి జగన్ బాబుకి ఏంటి సంబంధం? ఏం సంబంధం? ఒక రాజశేఖర రెడ్డి కొడుకు అయిన దానికి ఆయన ఎంక్వైరీ చేస్తారట. మరి జగన్ బాబుకున్న ఆస్తులున్నాయి, ఆయనకు ఉండేటి కూడా సీఎం కాకతలకే ఉన్నాయి ఆయన ఆస్తులు. సీఎం అయిన తర్వాత పెద్దగా చేసిందేమీ లేదు. అదే మైసరారెడ్డి చెప్పాడు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చెప్పాడట 1,00,000 కోట్లు ఎట్లా చేయాలని చెప్పి రాజా ఆఫ్ కరప్షన్ అని బుక్ ప్రింట్ చేశారు. దాంట్లో లెక్కలు రాయమని చెప్పారట. ఎంత లెక్కలు రాసినా కూడా ఏమి రావడం లేదు అని చెప్తే ముందు 10,000 కోట్లకు చేయమన్నాడట, మరలా 30,000 కోట్లకు చేయమన్నారట, మళ్ళీ అదే లెక్కలు 1,00,000 కోట్లకు రాయమన్నారట. ఇంట్లో కూర్చొని లెక్కలు రాసి 1,00,000 కోట్లు అని చెప్తా ఉన్నారని మైసూరారెడ్డి గారే ఛానల్లో చెప్పారు. మరి జగన్ బాబు ఈ రోజు బయట అంటే జగన్ బాబు ఓదార్పు యాత్ర చేస్తాననేది చెప్పడం వాళ్ళ పైన కాంగ్రెస్ పెద్దలకు నచ్చలేదు. ఆయన నల్ల కాలువలో వాళ్ళ నాయన కోసం చనిపోయిన వాళ్ళను ఓదారుస్తానని చెప్పడం వాళ్ళకి నచ్చలేదు. ఓదార్పు యాత్ర చేయటం నచ్చలేదు. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఆయన చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆయన సంస్థల మీద ఇబ్బందులు పెడతా ఉన్నారు. సాక్షి మీద 700 మందిని పెట్టి రైడ్ చేయడం జరిగింది. సాక్షి అకౌంట్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. సాక్షికి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్స్ రానియకుండా చేయడం జరిగింది. అట్లాగే జగన్ బాబుకు సంబంధించిన వారి మీద ఐటీ నోటీసులు ఇవ్వడం జరిగింది. జగన్ బాబు మీద ఇవ్వడం జరిగింది. మరి సిబిఐ ఎందుకు అంటే గులాం నబీ ఆజాద్ చెప్పారు, ఆయన జగన్ బాబు వాళ్ళ పార్టీలోనే ఉండింటే మినిస్టర్ చేసిందిరట, సీఎం కూడా చేసిందిరట. అంటే ఆ పార్టీలో ఉంటే ఎలాంటి చర్యలు ఉండవు, ఇక్కడ ఉంటే మాత్రం చర్యలు ఉంటాయని ఆయన చెప్పకనే చెప్పాడు. మరి ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అంతేకాకుండా అంతిమంగా నేను చెప్పేదేమంటే టైం అవుతా ఉంది, మీరు నా మనవిని ఒకటి ఆలకించండి. రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. మీరందరూ నా పక్షంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడగమని చెప్తా ఉన్నా. నేను అనుమానపడటం కాదు, 3వ తారీఖే రష్యన్ మీడియా బయట పెట్టడం జరిగింది. రష్యన్ మీడియా బయట పెట్టడం జరిగింది, ఎన్నో ఛానల్స్ బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాలు. మరి అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కక్ష వేధింపులతో వేధిస్తా ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు, రకరకాల మాటలతో బాధ పెడతా ఉన్నారు. మీరు అన్ని ఛానల్స్ చూస్తా ఉన్నారు, పేపర్లలో చూస్తా ఉన్నారు. వీటన్నిటికీ ఒకటే జవాబు, జగన్ బాబు లోపల ఉంటే 1-2 సీట్లు వస్తాయేమో అని. కానీ జగన్ బాబు బయట ఉంటే అన్ని సీట్లు గెలుచుకుంటాడని ఆయన అన్యాయంగా జైల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను, అది వాళ్ళకి అర్థం కావడం లేదు. జగన్ బాబు లోపల పెట్టిన బయట రాజశేఖర రెడ్డి గారిని, జగన్ బాబును ప్రేమించే ప్రతి హృదయం కూడా స్పందిస్తుందని, అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారని వాళ్ళకి తెలియలేదనుకుంటా. మరి ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ మీకు తెలుసు, ఈ ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకమైనటివి. ఈ ఎలక్షన్స్ లో 18 మంది గెలిస్తే రాజకీయాలనే మార్చివేసే ఎలక్షన్స్, రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం తెచ్చుకోవడానికి వచ్చే ఎలక్షన్స్ ఇవి.
ఈ ఎలక్షన్స్ మన్నన లేని ప్రజాప్రభుత్వాలకు మీరు బుద్ధి చెప్పే ఎలక్షన్స్ ఇవి. కాబట్టి దయచేసి మీరు విఘ్నులు, న్యాయ నిర్ణేతలు బాగా ఆలోచించి మీరు ఓటు వేయవలసిందిగా, ఫ్యాన్ గుర్తుకు సురేఖమ్మకు ఓటు వేయాల్సిందిగా మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను. ఇంకా ఒకటి చెప్తా ఉన్నమ్మా, నేను జగన్ బాబు ఏం చేశాడో అని అడుగుతున్నారు కొంతమంది. మరి జగన్ బాబు ఆయన రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలోనే ఆయన సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి. ప్లీనరీలో ఆయన చెప్పిన సంక్షేమ పథకాలైతేనేమి, జెండాలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలైతేనేమి, ప్రతిదీ కూడా ఆయన నెరవేరుస్తాడని మాత్రం సభాముఖంగా నేను చెప్పగలుగుతున్నా. ఇప్పుడు జరిగే అన్యాయాలన్నింటినీ దేవుడు చూస్తున్నాడు, మీరు చూస్తా ఉన్నారు, పైన రాజన్న కూడా చూస్తా ఉన్నాడు. సరైన న్యాయ నిర్ణేతలుగా ఉండి అత్యధికమైన మెజారిటీతో కొండా సురేఖమ్మని గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.